మిత్రులారా స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మిత్రులారా నమస్తే, వెల్కమ్ టు ప్రస్థానం. ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రెండవసారి భారతదేశంలో ఈ వైరస్ నిశ్శబ్దంగా ఎంతమందికి సోకి ఉండవచ్చు, సిమ్టమ్స్ లేకుండా అసిమ్టమాటిక్గా గుర్తించబడకుండా ఎంతమందికి ఈ వైరస్ సోకి ఉండవచ్చు అనేటటువంటి సర్వేని నిర్వహించి ఉన్నారు. దీన్నే సెరోలాజికల్ సర్వే అంటారు. ఈ సెరోలాజికల్ సర్వేని ఇంతకుముందు మే మొదటి వారంలో ఒకసారి నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు రెండవసారి ఆగస్టు 2వ అర్ధభాగంలో 17వ తారీఖు నుండి సుమారుగా 15 రోజుల పాటు ఈ సర్వేను నిర్వహించడం జరిగింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో 21 రాష్ట్రాల్లో 70 జిల్లాలలో ఎక్కడైతే ఇది ప్రధానంగా వైరస్ విస్తరిస్తూ ఉందో, కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయో, మెయిన్ క్లస్టర్స్ ఉన్నాయో ఆయా ప్రాంతాలలో ఈ సర్వేను నిర్వహించి ఆ సర్వే ఫలితాల ఆధారంగా మొత్తం భారతదేశంలో దీని విస్తరణ ఎలా ఉంది అనేటటువంటి ఒక అంచనాను లెక్కగట్టడం జరుగుతుంది. అప్పుడు మే మొదట్లో అంటే అప్పటికి ఇంకా లాక్డౌన్ నడుస్తూ ఉంది. ఆ టైంలో కేసులు చాలా తక్కువగా బయటపడి ఉన్నాయి, టెస్టులు కూడా చాలా తక్కువగా జరుగుతూ ఉండేవి. అయితే ఎంతమందికి ఈ మహమ్మారి సోకి ఉండవచ్చు ఈ పాటికే అది తెలియకుండా జనాల్లో, ప్రజల్లో అసిమ్టమాటిక్గా ఎలాంటి రుగ్మతలు కనిపించకుండా ఈ వైరస్ సోకి ఉండవచ్చు అని అప్పట్లో ఒకసారి ఈ సెరోలాజికల్ సర్వేని నిర్వహించారు. అప్పుడు వచ్చినటువంటి లెక్క ఏంటి అంటే భారతదేశ జనాభాలో 0.73% మందికి ఈ వైరస్ అప్పటికి సోకి ఉంది అని అంచనాకు వచ్చారు. 0.73% అంటే సుమారుగా 64 లక్షల మందికి అప్పటికి అంత లాక్డౌన్ ఉన్న పీరియడ్లోనే మే మొదట్లోనే ఇంతమందికి ఈ వైరస్ సోకి ఉంది కానీ వాళ్లకు తెలీదు అనే అంచనాకు రావడం జరిగింది. ఇక లాక్డౌన్ అయిపోయింది, అన్లాక్ ప్రక్రియ నడుస్తుంది, దాదాపుగా అన్ని కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు జనాలు వాళ్ళ దైనందిన కార్యక్రమాలు, బిజినెస్లు, ఉద్యోగాలు అన్నీ వెళ్తూ ఉన్నారు, నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమయంలో కేసులు కూడా చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. గత 10 రోజుల కింద వారం రోజుల వరకు ప్రతిరోజు కూడా 90,000కు పైగా కేసులు రావడం జరిగింది. ఒక వారం 10 రోజుల నుంచి మళ్ళీ 80,000 పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి పర్ డే, ఒక రోజుకి. సుమారుగా ఇప్పటి వరకు గుర్తించబడినటువంటి కేసుల సంఖ్య 63 లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అయితే ఆగస్టు 2వ అర్ధభాగము, సెప్టెంబరు 1, 2 నాటికి అంచనా వేసినటువంటి సెరోలాజికల్ సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే సేమ్ అదే ఎప్పుడైతే మొదటి సర్వే చేసినటువంటి 70 జిల్లాలు, 21 రాష్ట్రాలు, ఏ ప్రాంతాలైతే, ఏ జోన్స్ అయితే ఉన్నాయో అక్కడే మళ్ళీ ఈ సర్వేని చేశారు. ఎందుకంటే శాంపిల్స్లో మార్పు రాకూడదు. శాంపిల్స్ సిమిలర్గా ఉన్నప్పుడు వచ్చిన ఫలితాలను కంపేర్ చేయడానికి వీలవుతుంది. ఇది స్టాటిస్టిక్స్ ఆధారంగా చేసే ప్రక్రియ. మళ్ళీ రెండవసారి అదే జోన్స్లలో ఈ సర్వేను నిర్వహించినప్పుడు వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నాయంటే భారతదేశ జనాభాలో ఇప్పటికే 7% మందికి ఈ కరోనా వైరస్ సోకినట్టుగా లెక్కగట్టారు. 7% అంటే దాదాపుగా 6,20,00,000 మందికి ఈ వైరస్ సోకినట్లుగా లెక్కగట్టడం జరిగింది. ఇది ఆగస్టు చివరి నాటికి, సెప్టెంబర్ మొదట్లో, అంటే ఇప్పుడు మనం అక్టోబర్ మొదట్లో ఉన్నాం. సుమారుగా 1 రోజుల కాలం గడిచింది. అంటే మనం అనుకోవచ్చు దాదాపుగా 10% మందికి మన భారతీయ జనాభాలో ఈ వైరస్ సోకి ఉండవచ్చు అని మనం అనుకోవచ్చు. అంటే ఇంతమందికి 130 కోట్లలో 10% అంటే 13 కోట్లు. ఇంత జనాభాకు ఈ వైరస్ సోకి ఉండవచ్చు అని ఇప్పుడు అంచనా.
కానీ ప్రస్తుతం బయటపడ్డటువంటి కేసులు ఎన్ని, టెస్టుల ద్వారా తేలినటువంటి కేసులు ఎన్ని అంటే 63 లక్షల పైచిలుకు. ఏమి ఇంత వ్యత్యాసం అంటే వాళ్ళకి అసిమ్టమాటిక్గా ఉంటుంది. రోగం వచ్చినట్టుగా, వైరస్ సోకినట్లుగా ఏమాత్రం ఎలాంటి రుగ్మతలు బయటికి రావట్లేదు. సాధారణంగా ఏంటి, దగ్గు రావడము, పొడి దగ్గు, గొంతు నొప్పి రావడము, జ్వరం రావడము, రుచి వాసన ఈ రెండింటిని కోల్పోవడం, గుర్తించేటటువంటి లక్షణాలని కోల్పోవడం, ఇట్లాంటివన్నీ కొన్ని సిమ్టమ్స్, సాధారణ సిమ్టమ్స్. ఇవేవి కూడా కనిపించట్లా. జ్వరం రావట్లేదు, దగ్గు రావట్లేదు, గొంతు నొప్పి రావట్లేదు, రుచి వాసనలు పోవట్లేదు, ఎలాంటిది కూడా ఏ ఎఫెక్ట్ కూడా జరగట్లేదు. అలాంటప్పుడు ఎందుకు అనుమానిస్తారు? కాబట్టి టెస్ట్లకు పోవట్లేదు. కానీ వాళ్ళకు వైరస్ ఉంటుంది, వైరస్ సోకుతుంది. ఎందుకు అంటే వాళ్ళల్లో రోగనిరోధక శక్తి సమర్థవంతంగా పనిచేస్తుంది, సమృద్ధిగా ఉంది. ఈ ఇమ్యూనిటీ పవర్ బాగా ఉన్నప్పుడు రోగం యొక్క లక్షణాలు, వైరస్ యొక్క లక్షణాలు బాడీలో పెద్ద ప్రభావవంతంగా లేకపోవడం వల్ల ఆ మనిషికి, ఆ వ్యక్తికి ఎలాంటి రోగ లక్షణాలు కనిపించట్లే. రోగ లక్షణాలు కల్పించినప్పుడు అతడు టెస్ట్ కోసం వెళ్ళడము, టెస్ట్ చేయించుకోవడం అనేది జనరల్గా జరగదు కదా. లక్షణాలు ఉంటేనే ఇది కాదులే, ఏదో జలుబు వచ్చి ఉండొచ్చు, నాకు ఇంకేదో అయి ఉండొచ్చు అనుకొని ఏదో ఒక మందు వేసుకొని మింగేటటువంటి వాళ్ళే ఎక్కువ. అలాంటిది ఏ లక్షణాలు లేకుండా ఎందుకు టెస్ట్కి వెళ్తారు? వెళ్ళట్లేదు. వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది, అతడికి ఈ వైరస్ సోకినట్లుగా ఏమీ తేలడం లేదు. మరి అయితే ఏంటి నష్టం ఏంటి? మామూలుగా వచ్చిపోతుంది కదా, ప్రాబ్లం లేదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ సమస్య ఎక్కడుంది అంటే వాళ్ళకేమీ ప్రాబ్లం కాదు. ఎందుకంటే వాళ్ళలో సమృద్ధిగా రోగనిరోధక శక్తి ఉంది కాబట్టి, ఆ ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి, యాంటీబాడీస్ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళలో ప్రవేశించినటువంటి వైరస్ని ఎదుర్కోగలుగుతున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళలో వైరస్ ఉంది కదా, ఆ వైరస్ వీళ్ళ ద్వారా ఇతరులకు సంక్రమించే అవకాశం ఉంది. ఆ ఇతరులు ఎవరైతే ఈ వైరస్ వల్ల ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి ఇంత రోగనిరోధక శక్తి లేకపోతే అప్పుడు లక్షణాలు బయటపడతాయి. ఒకవేళ వాళ్ళు వృద్ధులో, మరీ పసిపిల్లలో, గర్భిణీలో, లేదా ఏదైనా ఇతరత్ర ఆరోగ్య సమస్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వైరస్ వీళ్ళ ద్వారా సోకితే వాళ్ళకది చాలా పెద్ద ప్రమాదకారకంగా కూడాను పరిణమించవచ్చు. చూడండి, వీళ్ళకున్నట్టు తెలియట్లేదు. తన ఇంట్లో వచ్చేసేసి నార్మల్గా ఉంటే, ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, పెద్దవాళ్ళు, అమ్మ నాన్నలో, వృద్ధులో, మరి చిన్నపిల్లలో, గర్భిణీ స్త్రీలో ఇలా ఉంటే ఏమవుతుంది, వాళ్ళకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే అసలు ఎంతమందికి వస్తుంది అనేటటువంటి ఈ టెస్టుని ICMR రెండవ దఫాగా ఈ రెండవసారి సర్వే చేసి ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఏంటి అసలు ఈ సెరోలాజికల్ సర్వే ఏంటి, దీన్ని ఎలా చేస్తారు? మామూలుగా మనకు అనుమానం వచ్చినప్పుడు, ఏవైనా లక్షణాలు కనిపించినప్పుడు మనం ఇప్పుడు ప్రభుత్వ సెంటర్లలో కానీ, ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి ప్రైవేటు సెంటర్లలో కానీ టెస్టుకు వెళితే 2 రకాల పద్ధతులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఒకటేమో ర్యాపిడ్ టెస్టులని, రెండవది RT-PCR టెస్ట్ అని. ఈ 2 పద్ధతులలో కూడా ఏంటంటే ముక్కులోకి ఒక కాటన్ చుట్టినటువంటి ఒక చిన్న స్టిక్ని ముక్కు లోపలికి పంపించేసి అక్కడ ఉన్నటువంటి తడిని కాటన్ ద్వారా సేకరించి దాన్ని ల్యాబ్కు పంపించేసి టెస్ట్ చేస్తారు. అది పాజిటివ్ వస్తే లోపల వైరస్ ఉన్నట్లు, నెగిటివ్ వస్తే వైరస్ నిర్ధారించబడినట్టు, లేదని కూడా ఖచ్చితంగా చెప్పడానికి లేదు, నిర్ధారించబడినట్లు. ఇలా పాజిటివ్ వస్తే ఆయా రోగ లక్షణాలను బట్టి డాక్టర్సు అయితే హోమ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునేటట్లా, లేదా హాస్పిటల్లో జాయిన్ అయ్యేటట్లా వాళ్ళు ఆ పేషెంట్ పరిస్థితిని బట్టి, కనిపిస్తున్నటువంటి లక్షణాలు తీవ్రతను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మంది హోమ్ ఐసోలేషన్లో ఉండి డాక్టర్స్ రాసిచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ని ఫాలో అవుతూ ఒక 14-15 రోజుల్లో ఈ లక్షణాల నుంచి బయటపడుతున్నటువంటి కేసులే ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అయితే ఇది RT-PCR కానీ, ర్యాపిడ్ టెస్ట్ కానీ ఇలా పోయినప్పుడు పాజిటివ్ అని వస్తే బయటపడ్డటువంటి కేసులు. అలా ఇప్పుడు అంటే సెప్టెంబర్ చివర, అక్టోబరు ఈ 1-2వ తారీఖు మనం వచ్చేసరికి 63-64 లక్షల దగ్గరికి మనం రీచ్ అయ్యి ఉన్నాం. కానీ ఆగస్టు చివరి నాటికే తెలియకుండా ఎంతమందికి ఉంది అని
6,20,00,000 మందికి, ఇప్పుడైతే మనం దగ్గర సుమారుగా అనుకోవచ్చు 13 లక్షల మందికి చేరి ఉండొచ్చు. 10 నుంచి 13 కోట్ల మందికి భారతీయుల్లో ఈ వైరస్ సోకి ఉండొచ్చు అని మనం ఇప్పుడు సుమారుగా అంచనా వేసుకుంటున్నాం. అయితే ఈ సెరోలాజికల్ సర్వేలో ఏం చేస్తారంటే మన బాడీలో యాంటీబాడీస్ ఏ స్థాయిలో ఉన్నాయి, జనరల్గా మనలో రోగనిరోధక శక్తి ఎలా పనిచేస్తుంది. ఏదైనా వైరస్ మనలోకి ప్రవేశించగానే మనలోని రోగనిరోధక శక్తి అలర్ట్ అవుతుంది. ఏదైనా ఒక అల్లరి జరిగినప్పుడు, ఓ ధర్నాలు జరిగినప్పుడు అక్కడున్నటువంటి పోలీసులు అప్రమత్తమవుతారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి అదనంగా సహాయకంగా ఉండడం కోసము అదనపు బలగాలను కూడా పంపిస్తారు శాంతి భద్రతల్ని కాపాడడం కోసం. ఆ సమస్య చల్లారి నార్మల్ పరిస్థితులు వచ్చాయి అని అనుకున్న తర్వాత ఈ అదనపు బలగాలను మళ్ళీ అక్కడి నుంచి ఉపసంహరిస్తూ ఉంటారు. ఇది మామూలుగా మనం చూసేటటువంటి ప్రక్రియ. అలాగే మన బాడీలో కూడా, మన శరీరంలో కూడాను ఏవైనా రోగ లక్షణాలు, ఏదైనా వైరస్ రోగకారకాలు మన బాడీలో ప్రవేశించగానే లోపల రక్షణ వ్యవస్థ అలర్ట్ అయిపోతుంది, అయి వాటి మీద పోరాడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఏమవుతుంది అంటే ఆ రోగ కారకాల మీద, వైరస్ మీద పోరాడడం కోసము మన బాడీ ఏం చేస్తుంది అంటే యాంటీబాడీస్ని ఇంకా ఎక్కువ జనరేట్ చేసుకుంటుంది. అంటే అదనపు బలగాలను తీసుకొచ్చినట్టు. ఆల్రెడీ రక్షణ వ్యవస్థ ఉంటుంది, నార్మల్గా ఒక పర్టికులర్ రేంజ్లో ఉంటుంది. అలా కాకుండా వైరస్ వచ్చినప్పుడు ఈ రక్షణ వ్యవస్థ అలర్ట్ అయిపోయి అదనపు బలగాలలాగా అదనపు యాంటీబాడీస్ని జనరేట్ చేసుకుంటుంది. అంటే యాంటీబాడీస్ ఎక్కువగా తయారవుతాయి, మన బాడీలో ఎక్కువైపోతాయి. ఈ యాంటీబాడీస్ సాధారణ స్థితి కంటే ఎక్కువ ఉన్నట్లు తేలితే ఏంటన్నమాట, ఈ మనిషిలో వైరస్ ప్రవేశించింది అని అర్థం. అయితే ఏ వైరస్ ప్రవేశించినా కూడా యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి కదా. మరి యాంటీబాడీస్ టెస్ట్ చేయడం ద్వారా కరోనా వైరస్ సోకినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ యాంటీబాడీస్ కూడాను ఒక్కొక్క రకమైనటువంటి వైరస్ను ఎదుర్కోవడానికి ఒక్కొక్క రకమైనటువంటి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి డెవలప్ అయ్యేటటువంటి ఒక ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి యాంటీబాడీస్ను, వాటిని ఐజీజీ అంటాం. ఈ ఐజీజీ యాంటీబాడీస్ టెస్ట్ ద్వారా ఒకవేళ ఈ యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నట్లు కనుక తేలితే ఈ వ్యక్తి కరోనా వైరస్ తోటి ఎఫెక్ట్ అయ్యి ఉన్నాడు, వాటిని ఎదుర్కోవడం జరిగింది, వచ్చిపోయింది అని అంచనాకు వస్తారు. సాధారణంగా ఈ యాంటీబాడీస్ 2వ వారం నుంచి ఎక్కువ అవుతాయి. అంటే ఈ 2వ వారం తర్వాత అవి ఎక్కువ అవుతాయి. ఇవి ఎక్కువ అవ్వడంతో ఆ వైరస్ ఇంకా అక్కడ పని చేయలేక అక్కడి నుంచి నిష్క్రమిస్తుంది. ఆ వైరస్ని యాంటీబాడీస్ తరిమి కొడతాయి, అది వీక్ అయిపోయి వెళ్ళిపోతుంది. యాంటీబాడీస్ పవర్ఫుల్గా ఉండి శక్తివంతంగా ఉండి వైరస్ యొక్క శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆ మనిషి తొందరగా కోలుకుంటాడు, వైరస్ మీద పోరాటం జరుగుతుంది, వైరస్ బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ వైరస్ కెపాసిటీ ఎక్కువ ఉండి, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండి, లోడ్ ఎక్కువ ఉండి, మనిషిలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొనే స్థాయిలో లేకుంటే, యాంటీబాడీస్ యొక్క సామర్థ్యం తక్కువ ఉంటే, కౌంట్ తక్కువ ఉంటే, అప్పుడు ఆ వైరస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, లోపల డ్యామేజ్ చేస్తూ ఉంటుంది, దాని లక్షణాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అదే ప్రమాదకారంగా కూడా మారచ్చు. ఇప్పుడు న్యాచురల్గానే మనిషి యొక్క వ్యక్తి యొక్క శరీర నిర్మాణం ఏముంటుంది అంటే యాంటీబాడీస్ని సహజసిద్ధంగా డెవలప్ చేసుకొని వైరస్ మీద పోరాడేటట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఇస్తే కూడా జరిగేది ఏంటి అంటే ఈ యాంటీబాడీస్ని డెవలప్ చేసుకోవడమే జరుగుతుంది. యాంటీబాడీస్ సమృద్ధిగా డెవలప్ అయి ఉంటే వైరస్ లోపలికి వచ్చేటందుకు ఆస్కారం ఉండదు. అయితే వ్యాక్సిన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. వ్యాక్సిన్ మీద ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు అల్లుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు, కనుక్కుంటూ ఉన్నారు. బట్ ఏవేవో అవరోధాలు ఎప్పటి వరకు వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తుందో తెలియదు, అది ఏ స్థాయిలో పనిచేస్తుందో ఇప్పుడైతే మనకు తెలియదు. ప్రస్తుతం అయితే మహమ్మారి బాగా విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు రోజువారీగా 80,000 పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. ఇంకా రాబోయే రోజులలో ఈ కేసులు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలే ఉన్నాయనేది ఈ ఎపిడమాలజిస్టులు అంటే అంటువ్యాధి నిపుణులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడం తప్ప మరో మార్గం లేదు. చాలా జాగ్రత్తలతో ఉండాలి.
అన్ని రకాల అన్లాక్ ప్రాసెస్ జరుగుతుంది. సినిమా థియేటర్లు కూడా ఓపెన్ కాబోతూ ఉన్నాయి. పాఠశాలలు కళాశాలల్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. 15 తర్వాత నిర్ణయాలు తీసుకోండి అని చెప్తుంది. దాదాపు అన్ని పార్కులు ఓపెన్ అయిపోయాయి. బిగ్ షాపింగ్ మాల్స్ ఓపెన్ అయిపోయాయి. ప్రజాజీవనం మామూలుగా జరుగుతుంది. ఇంకొక పెద్ద మనం చాలా బాధపడాల్సినటువంటి విషయము, నేనైతే అంటాను అది సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు కూడాను ఇది తప్పని తెలిసి కూడా బయటికి వెళితే ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, వీలైనంత వరకు సామాజిక దూరాన్ని పాటించాలి, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ అని తెలిసినా కూడాను మరి ఎందుకో ఏమైనా మరి స్టైల్కా మరి ఇంకోటా తెలియదు కానీ మాస్కులు ధరించట్లేదు. మాస్కులు మాటికి కిందికి లాగడము, లేకపోతే అసలు లేకుండానే ఉండడమో, లేకుండానే మాట్లాడేయడము, గుంపుల దగ్గరికి వెళ్ళడము, చేతులు కలపడాలు, ఇలా చదువుకున్న వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇలా ఎంత ప్రమాదము అంటే మీరు చాలా యాక్టివ్గా ఉండొచ్చు, ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు, మీకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, మీలో రోగనిరోధక శక్తి సమృద్ధిగా ఉంది అని, ఒకవేళ వైరస్ వచ్చినా మీకు ఎలాంటి ప్రాబ్లం చెయ్యదు అని మీరు అలా గట్టిగా నమ్ముతూ మీకు నిజంగానే అంత శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, ఇమ్యూనిటీ బాగుండొచ్చు. కానీ మీ ద్వారా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ కుటుంబ సభ్యులకు సోకితే అప్పుడు జరిగేటటువంటి నష్టం ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుంది? కాబట్టి అందరూ ఆలోచించండి. మాస్క్ పెట్టుకోవడం ఏమీ సిగ్గుపడాల్సిందో నామోషియో, లేకపోతే అది పెట్టుకోవడం వల్ల చిన్న ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి అతిపెద్ద ఇబ్బందుల్ని తీర్చుకోవడం ఎంతవరకు కరెక్టో అందరూ ఆలోచించండి. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సురక్షితమైనటువంటి మంచి క్వాలిటీ ఉన్నటువంటి మాస్కుల్ని ధరిద్దాం. అలాగే వీలైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు, అవసరం లేకపోతే గుంపుల్లోకి పోకుండా, సమూహాల దగ్గరికి పోకుండా ఆ దూరాలని పాటిద్దాం. అలాగే చాలా ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేసుకుందాం. మనల్ని మనం కాపాడుకుందాం, మన కుటుంబ సభ్యుల్ని కాపాడుకుందాం, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడుకుందాం. ఇదొక్కటే మనం ఇప్పుడు చేయగలిగి ఈ వైరస్ బారి నుండి వీలైనంత వరకు రక్షించుకోవడానికి మన ముందు ఉన్నటువంటి ఆయుధాలు. ఇక వైరస్కి వ్యాక్సిన్ వచ్చినప్పుడు, వ్యాక్సిన్ అందరికీ ఇచ్చినప్పుడు, అది చక్కగా సక్సెస్ఫుల్గా పనిచేసినప్పుడు మళ్ళీ మనకు నార్మల్ డేస్ వస్తాయి. అప్పటి వరకు మనల్ని మనం కాపాడుకోవడం ఒకటే శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ.